హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో సమాధానం అందరికీ షేర్ చేయండి. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన కన్నప్ప సినిమా నుంచి ఒక ప్రోమో అయితే వచ్చింది. అంటే మన మోహన్ బాబు గారిది ఆయన క్యారెక్టర్ని డిజైన్ చేసి ఆయన పేరుతో ఒక ప్రోమో వచ్చింది భయ్య. మహాదేవ శాస్త్రి అని చెప్పేసి ఒక ప్రోమో వచ్చింది. నిజానికి ప్రోమో అయితే నాకు సూపర్ అనిపించింది. అంటే మనకు 2 సెకండ్లు 3 సెకండ్లు ఆయన్ని చూపిస్తారు అంతే. దీంట్లో సూపర్ ఏముందిరా అని మీరు అనుకోవచ్చు. అంటే నేను చెప్తుంది ఆయన లుక్ గురించి భయ్య, నాకు సూపర్గా అనిపించింది. అలాగే ఇంకోటి వచ్చేసి చాలా రోజుల తర్వాత మంచి గెటప్తో అంటే మంచి క్యారెక్టర్ చేస్తున్నాడేమో అన్న టైప్లో నాకైతే అనిపించింది భయ్య మన మోహన్ బాబు గారు. అలాగే చాలామందికి ఒక అపోహ ఉంది, మన మంచు ఫ్యామిలీ కోసమే కన్నప్ప సినిమా తీసుకుంటున్నారు, ఇంకా వేరే రీజన్ ఏమీ లేదు అది ఇది అని చెప్పేసి. నేనైతే అలా ఏమనుకోవట్లేదు భయ్య. ఈ ప్రోమో చూసిన తర్వాత నాకైతే చాలా బాగా అనిపించింది. అయితే మ్యాటర్ ఏంటి అంటే ఈ సినిమా దాదాపు 100 కోట్లతో తీస్తున్నారు భయ్య. అది కూడా మన ప్రభాస్ అన్న రెమ్యూనరేషన్ అయితే తీసుకోలేదు, అలాగే అక్షయ్ కుమార్ గారు కూడా రెమ్యూనరేషన్ తీసుకోలేదు అని చెప్పేసి మన విష్ణు అన్న అయితే చెప్పడం అయితే జరిగింది. మరి 100 కోట్లు ఎందుకు అయింది అంటే ఓన్లీ గ్రాఫిక్స్కి ఇలాంటి అంటే షూట్కి అయింది అని చెప్పేసి కూడా చెప్పుకుంటూ వచ్చారు. మరి ఇదంతా పక్కన పెడితే మోహన్ బాబు గారి క్యారెక్టర్ గురించి మాట్లాడుకున్నాం భయ్య. నాకు చాలా రోజుల తర్వాత మంచి క్యారెక్టర్లో ఆయన కనిపిస్తున్నారేమో అన్న టైప్లో అనిపించింది. అయితే ఈ గ్లిమ్స్ వచ్చేసి మనకు 19వ తారీఖు అయితే మార్చి 19వ తారీఖు అయితే వదలబోతున్నారు భయ్య. నిజంగా నాకైతే ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుంది అని నేనైతే అనుకుంటున్నాను భయ్య. అంటే మనకు ఏప్రిల్ 25న అయితే ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. యాక్చువల్గా ఈ నెలలోనే కావాల్సింది, ఎందుకో పోస్ట్ పోన్ అయింది. అదైతే ఒకవేళ అయితే అయింది, కానీ సినిమా అయితే చాలా వరకు బాగా చేయాలనే కాన్ఫిడెన్స్తో వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే బాగా వస్తుందన్న నమ్మకంతో మేము కూడా చాలామంది అయితే ఉన్నారని చెప్పచ్చు. అయితే ఈ ప్రోమో మీద అలాగే మీరు ఈ క్యారెక్టర్ మన మోహన్ బాబు గారు చేయడం వల్ల ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేసేయండి మర్చిపోకుండా, తప్పకుండా దయచేసి. అలాగే మన మోహన్ బాబు గారు లుక్ ఎలా ఉందో కూడా కామెంట్లో తెలియజేసేయండి మర్చిపోకుండా, తప్పకుండా దయచేసి.